ఇండియాలో వేసవి ముగిసింది. ఈ ఏడాది ఇండియాలో ఎండలు ఠారెత్తించాయి. దేశంలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. ఇక ఇండియాలో వర్షాకాలం మొదలైంది. ఈ ఎండలు కాస్త యూరప్తో పాటు అమెరికాకు విస్తరించాయి. ప్రస్తుతం యూరప్లో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ప్రజలు ఉక్కపోతను భరించలేకపోతున్నారు. అయితే ఉష్ణ ప్రాంతాల నుంచి యూరప్కు వెళ్లిన వారు అక్కడ ఇళ్లలో కానీ స్కూళ్లలో కానీ చివరికి ఆసుపత్రుల్లో కానీ ఎయిర్ కండిషనింగ్ లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. మరి యూరోప్ ప్రజలు ఎయిర్ కండిషన్ భరించలేని స్థితిలో ఉన్నారా? అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. మరి యూరోపియన్ ప్రజలు ఏసీని ఎందుకు దూరం పెడుతున్నారో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పర్యావరణంలో మార్పుల కారణంగా ప్రపంచంలోని ప్రతి దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో ఋతువుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఇక ఇండియాలో వేసవి ముగిసింది, వర్షాకాలం మొదలైంది. ఈసారి మన దేశంలో కూడా ఎండలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. ఇక ఈ ఎండలు యూరోప్తో పాటు అమెరికాకు విస్తరించాయి. ప్రస్తుతం యూరోప్ను ఎండలు దహించి వేస్తున్నాయి. మరి ఇండియాలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలను వాడతాం. మరి యూరోప్ ప్రజలు మాత్రం ఎండలను భరిస్తారు తప్పించి ఏసీల జోలికి మాత్రం పోరు. యావత్ యూరప్ గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే ఈ ఎండల బారి నుంచి ఉపశమనం పొందడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తుంటే యూరోపియన్ దేశాలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వేడి పెరిగినా ఏసీల వాడకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. యూరోప్లో గత దశాబ్ద కాలంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చల్లగా ఉండే ప్రాంతాలు కూడా ఇప్పుడు వేడితో అల్లాడుతున్నాయి. ఈ ఎండలకు యూరోప్లో రోడ్లు కూడా కరిగిపోతున్నాయి. ట్రాక్లు వంగిపోతున్నాయి. దీంతో రైల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. పవర్ గ్రిడ్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. యూరోప్లోని పలు దేశాల్లో ఎండలు మండిపోతూ ఉండడంతో రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అయినా యూరోప్లోని ప్రజలు మాత్రం ఏసీల జోలికి పోవడం లేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఏసీలను ఆశ్రయిస్తారు. కానీ యూరోప్లో మాత్రం ఏసీల వినియోగం చాలా తక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా 5% కంటే తక్కువ ఇళ్లలో మాత్రమే వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం యూరోప్లోని ప్రభుత్వాలు, ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఏసీలకు ఎక్కువ కరెంటు వినియోగం అవుతుంది. దీంతో కొన్ని రకాల గ్యాస్లను విడుదల చేస్తాయి. ఇవి పర్యావరణానికి హానికరం అని యూరోపియన్ దేశాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే వేడిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్, సహజ వెంటిలేషన్, షేడింగ్ వంటి పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి. యూరోప్ దేశాలు ఏసీలను వ్యతిరేకించడానికి ప్రధానంగా 5 కారణాలుగా చెబుతున్నారు. మొదటిది, అమెరికా తరహా వినియోగ సంస్కృతి తమకొద్దంటున్నారు. అమెరికాలో ఏసీ వాడకం చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితి తమ ఖండంలో రాకూడదనేది వారి ఆలోచన. రెండవది, ఏసీలకు విద్యుత్ వినియోగం ఎక్కువ. ఇది విద్యుత్ ఉత్పత్తిపై భారాన్ని పెంచుతుంది, కాలుష్యాన్ని కూడా వెదజల్లుతుంది. మూడవది, ఏసీలు విడుదల చేసే కొన్ని రకాల వాయువులు వాతావరణ మార్పులకు కారణమవుతాయి. నాలుగవది, యూరోప్లో చాలా భవనాలు పాతకాలం నాటివి. వాటికి ఏసీలు అమర్చడం కష్టం, పైగా ఖర్చుతో కూడుకున్న పని. ఐదవది, యూరోప్ ప్రజలు సాంప్రదాయ పద్ధతులైన చెట్ల పెంపకం, ఇంటి రూపకల్పనలో సహజ వెంటిలేషన్ వంటి వాటిపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. చాలా మంది యూరోపియన్ల దృష్టిలో భవనాల బయట వరుసగా ఉండే ఏసీ యూనిట్లు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండవని భావిస్తూ ఉంటారు. భవనాల బయట భరించలేని శబ్దం చేస్తూ వేడిని, విషపూరిత గ్యాస్లను విడుదల చేస్తాయని పారిస్ డిప్యూటీ మేయర్ ఆండ్రీ పుల్వార్ చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అదీ కాకుండా పారిస్లో చారిత్రక కట్టడాలు సున్నపు రాయితో నిర్మించినవి. ఏసీల వల్ల ఈ భవనాల ముఖ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే ఏసీలను తిరస్కరించినట్లు ఆయన వివరించారు. అయితే యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ కండిషన్ పెట్టుకోవాలో వద్దో ఇంటి యజమాని నిర్ణయం. అయితే అపార్ట్మెంట్లలో ఉండేవారు తమ ఇంట్లో ఎయిర్ కండిషన్ పెట్టుకోవాలంటే పొరుగువారి అనుమతి తప్పనిసరి. అయితే శబ్ద కాలుష్యానికి సంబంధించి అధికారులు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక ఏసీ యూనిట్ తేలికపాటి గాలి శబ్దానికి మించిన శబ్దం చేస్తే ఇరుగు పొరుగువారు అభ్యంతరం చెప్పడానికి ఫ్రెంచ్ చట్టం అనుమతిస్తోంది. ఇలాంటి కేసులు పారిస్లో 100కు పైగా నమోదయ్యాయి. అయితే చాలా మంది తమ తమ ఇళ్లలో ఏసీ పెట్టుకోవడానికి గత 2 ఏళ్ల అనుమతులు పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏసీ వల్ల తమకు నిద్ర పట్టడం లేదని పొరుగువారు ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వరు. అయితే యూరోపియన్ ప్రజలు ఎయిర్ కండిషన్స్ కు విద్యుత్ ఎక్కువ వినియోగించే యంత్రంగానే భావిస్తారు.
కాలుష్యం వెదజల్లుతుందని భావిస్తారు. దీనికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వ అధికారులు ప్రోత్సహిస్తారు. మెరుగైన ఇన్సులేషన్, సహజ వెంటిలేషన్, షట్టర్లు, చెట్లను పెంచి పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే ఎండలు తీవ్రంగా ఉంటే వాటి నుంచి కేవలం ఎయిర్ కండిషన్ ద్వారానే మాత్రం ఉపశమనం లభిస్తుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ పేర్కొంది. ఎండలు తీవ్రంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే పచ్చదనం కానీ, వెంటిలేషన్ కానీ ప్రజల్ని పెద్దగా ఆదుకోవని ఆ ప్యానెల్ పేర్కొంది. అయితే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వాతావరణ శాస్త్రవేత్త రాధికా కోస్లా మాత్రం దేనిపైనా ప్రత్యేకంగా ఆధారపడకుండా మెరుగైన భవన నిర్మాణ రూపకల్పనతో పాటు ఎయిర్ కండిషనింగ్తో కలిపి అవసరమైనప్పుడు వాడుకోవాలని సూచించారు. అయితే ఫ్రాన్స్ వాతావరణ మంత్రి మోక్వే బార్బట్ మాత్రం ఏసీలను ప్రతి చోటా పెట్టలేమన్నారు. అదేమన్నా కార్చిచ్చవుతుందా, పంట నష్టపోకుండా ఆపుతుందా అని మోక్వే బార్బట్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక యూరోప్లో చాలా వరకు మౌలిక సదుపాయాలు చల్లని వాతావరణం కోసం రూపొందించబడ్డాయి. గతంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చాలా అరుదుగా నమోదయ్యేవి. ఫ్రాన్స్లో కేవలం 25% ఇళ్లలో, బ్రిటన్లో 5% ఇళ్లకు మాత్రమే ఎయిర్ కండిషనింగ్ ఉంటాయి. అదే ఇటలీలో దాదాపు 56%గా ఉండేవి. ఇటీవల వడగాల్పుల సమయంలో యూరోప్లో వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో వ్యాపారాల కార్యకలాపాలు తగ్గాయి. రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. లాక్డౌన్ నాటి రోజులు గుర్తుకొచ్చాయని యూరోప్ ప్రజలు చెబుతున్నారు. 19వ శతాబ్దంలో అధికారిక రికార్డు మొదలైనప్పటి నుంచి కేవలం 4వసారి మాత్రమే ప్యారిస్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా మంది యూరోపియన్లో వాతావరణ మార్పుల కారణంగా 2030 నాటికి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చునని భావిస్తే అది ఇప్పుడే చూస్తున్నామని వాపోతున్నారు. ఇక యూరోప్లో కూడా ఎయిర్ కండిషనింగ్ రాజకీయ సమస్యగా మారిపోయింది. ప్రతిపక్ష నాయకులు మెరైన్ లిపెన్ ఈ వడగాల్పుల ప్రాణాలు తీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎయిర్ కండిషన్ను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఇక యూరోప్ ప్రజలు వైఖరుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఇంగ్లాండ్లో పోర్టబుల్ ఏసీ యూనిట్ల డిమాండ్ పెరిగింది. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పాఠశాలలు, ఆసుపత్రుల్లో, కార్యాలయాల్లో ఏసీ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే యూరోప్ దేశాల ఈ వైఖరి భవిష్యత్తులో ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పర్యావరణంలో మార్పుల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఏసీల వినియోగాన్ని తగ్గించడంపై చర్చ పెరిగే అవకాశం ఉంటుంది. సౌరశక్తితో నడిచే కూలింగ్ సిస్టమ్స్, ఇంకా సహజ పద్ధతుల్ని ప్రోత్సహించే దిశగా పరిశోధనలు మరింతగా జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం యూరప్ సమస్య కాదు, ప్రపంచ సమస్య. ప్రత్యామ్నాయాలను వెతకడం, పర్యావరణానికి హాని చేయని పరిష్కారాల్ని కనుగొనడం చాలా అవసరం. మరి ఈ విషయాలు మనకు ముఖ్యమే. మనం కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని ఎదుర్కొంటున్నాం. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. యూరోప్ దేశాల ఆలోచనలు మనకొక పాఠం లాంటివి. ఏసీల వాడకం వల్ల కలిగే పర్యావరణ నష్టాల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఏసీలపై ఆధారపడకుండా పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే మనం ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు పర్యావరణ ప్రేమికులు.